హలో గైస్, నేనైతే మీకు మంచి కంటెంట్ అనేది ఇద్దామని బయలుదేరిన. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మా గల్లీ అనేది దాటిన నేను. ఈ ఎండలో బయలుదేరుతున్నా మీకోసమని. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఇదే జనగాంలో ఉన్న పెద్ద మోరి. ఇక్కడ నుంచి బయలుదేరితే పెద్ద మోరి వస్తుంది. ఏంటంటే సిటీకి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఈ పెద్ద మోరి అనేది ఖచ్చితంగా దాటాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకు బీసీ హాస్టల్ అనేది కనిపిస్తుంది. ఇదేంటిదంటే మనకు చిన్నపిల్లలు అంటే స్కూల్ స్టేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని ఎస్పెషల్లీ గవర్నమెంట్ అనేది వాళ్ళకు ఒక హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా, ఆ హాస్టల్ ఇది. చూస్తేనేమో పాతగా ఉంది, అంత క్లోజ్ అయిపోయినట్టున్నది. ప్రస్తుతానికి అయితే దీన్ని వాడట్లేదు ఫ్రెండ్స్. వచ్చింది మన పుణ్యక్షేత్రం ఇదే కదా, అందరు చెప్రిగాలు తయారయ్యేది, మన జీవితంలోకి అమ్మాయిలు వచ్చేది ఇక్కడనే కదా స్టార్టింగ్ పాయింట్. మీకు ట్రైన్ చూపించాలనుకున్నా కానీ బేబీ ట్రైన్ వచ్చింది. యాక్చువల్ నేను మీకు వందే భారత్ ట్రైనే చూపించాలనుకున్నా కానీ అది కొంచెం రానికి లేట్ అవుతుందంట. సో నేను మీకు ఈ బేబీ ట్రైన్ అనేది చూపించిన కదా, ఐఎమ్ సాటిస్ఫైడ్. మీకు చెప్పాల్సిన విషయం ఏంటిదంటే ఇది అండర్ గ్రౌండ్లో ఉండడం వలన దీని కిందికి వాటర్ అనేది వస్తుంది. అందువలన ఈ గుహ అంటే ఈ లోపల ఇది ఉంది కదా, దీంట్లో అయితే చాలా కూల్నెస్ అనేది ఉంటుంది. మనకు పైకి వెళ్ళి ట్రైన్ వెళ్ళినా, ఎండ కొట్టినా, వర్షం పడ్డా ఇదే కూల్నెస్ అనేది ఉంటుంది. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్. అయినా కానీ మీకోసం ఈ ఎండలో కూడా నడుచుకుంటూ ఈ వ్లాగ్స్ తీయడం అయితే చాలా కష్టం. పొటకాయలను వణుకుతున్నాయి, ఘోరమైన పరిస్థితి. కాకపోతే అక్కడ ఏదో కనిపిస్తుంది నాకు, అదేంటిదో ఇవాళ తెలుసుకోవాలని ఉంది. సో చూడడానికి వెళ్దాం, అదేంటో చూద్దామని వచ్చేసి దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ట్విస్ట్ ఏంటిదంటే అక్కడ కనిపిస్తున్న అదే టవర్, అది ఏంటి, అది సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది. అది అదే ఫ్యాక్టరీ వచ్చేసి కొంచెం లెఫ్ట్కి తిరిగి చూసిన ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే అలాంటివి ఇంకా ఉన్నాయి. చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. చూడడానికి అవి సేమ్ ఎలా అంటే ఫ్యాక్టరీస్ లాగానే ఉన్నాయి. ఇక్కడ చాలా ఉంటాయి, ఎందుకంటే అందరు ఫార్మర్సే కాబట్టి దానికి సంబంధించింది సంథింగ్ ఏదో ఉంటుంది కదా. మీకోసం అని చెప్పేసి ఆలోచించి నేను బ్లాగ్స్ తీద్దామని బయలుదేరిన. కాకపోతే నేనే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి అలా ఏంటిదంటే మనం ట్రీ మిల్క్ తెలుసు కదా, తెలుగులో వచ్చేసి మనకు దాన్ని కళ్ళు అంటారు. ఆ కళ్ళు అనేది తాగడానికైతే మా ఇంటి పక్కింటి అన్నని అయితే సెట్ చేసిన. అట్లా అన్నని అడిగిన, అన్న ఇక్కడ ఉంటుంది అది అని చెప్పేసి అంటే ఇక్కడ నాకు తెలియదు కదా ఏం. సో అన్నని తీసుకొని అయితే బయలుదేరిపోయినా. ఆ అన్న అయితే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, వెళ్తుడైతే వెళ్తున్నాం. మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం, అలాగే నేషనల్ హైవే కూడా ఎక్కేసినాం. అంతా అయిపోయింది. ఈ నుంచి ఏదో పసరం అడ్ల అంట ఊరి పేరు, ఆ ఊరికైతే తీసుకెళ్తున్నాడు అన్న. కానీ ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటిది అనేది నాకు తెలియదు. సో ట్రై చేస్తా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్, నైస్. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో మీరు కూడా ఒకసారి ఈ ప్లేస్ని ట్రై చేయండి. ఆ బ్రదర్ అయితే కానిస్తుండు, కానీ ఇది హెల్త్కు చాలా మంచిదంట. సో ఆ గౌడ్ సాబ్ ఏమన్నాడు, వంపాలా అన్నాడు. నేనేమో సరే వంపు అన్నాడు. ఆ వంపుడు ఏందో అదేందో వాళ్ళకే తెలియాలి. నాకు కూడా వంపితే సరిపోతే నేను తాగేస్తా, చూస్తా. మామ తాటికల్లు అంటే ఇట్లుంటుంది అనుకోలే నేను. అసలు ఎట్లుందంటే అది మొత్తం నాకు ఒక 2 పెగ్ అంటారా ఏమంటారో సంథింగ్, అది 2 సిప్లు ఇవ్వగానే నాకు మొత్తం తల తిరిగినట్టు అనిపించింది. ఇంకోసారి తాగొద్దురా బాబు అనుకున్నా కానీ బాగుంది, ఇంకోసారి తాగొచ్చు. ఇది సన్సెటా సన్ రైజా మీరే చెప్పండి కామెంట్లో. అలాగే ఇది బ్రిడ్జ్, దీని కిందికి వెళ్ళి ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ పట్టల కిందేమో మోరీలు ఉంటాయి, అక్కడ 2 పెద్ద మోరీలు, కింద ఒకటి చిన్న మోరీ. అట్లనే బ్రిడ్జ్ కింద ఆ ట్రైన్ పట్టాల కింద ఇంకో మోరీ ఉంటుంది. వీటి నుంచే సిటీకి అటు కానీ ఇటు కానీ వెళ్ళాలంటే వీటి నుంచే వెళ్ళాలి. ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఒకవేళ మీరు కనుక మీ పటాకతో బయటికి వెళ్ళాలి అనుకో, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఒక్కసారి తీసుకెళ్ళండి, వ్యూ మొత్తం కనిపిస్తుంది. తిరిగింది సరిపోతుంది అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఇదే మా చిన్న మోరి,
ఆ బ్రిడ్జ్ కిందనే ఉంటుంది అది సైడ్కి. అది తిరిగి రావాలి దాన్ని చూడాలంటే, అదంతా కాదు. కానీ ఇప్పుడైతే ఈ వీడియో అయితే సరిపోదు. సో ఒకసారి మా నాన్నగారిని అయితే అడుగుతాను నేను, అంటే ఇంకా బయటికి ఎటైనా తీసుకెళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాం కదా, వెళ్ళిన వెంటనే మా నాన్నగారిని అయితే అడుగుతా. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళ వేళ పడి మా నాన్నని అయితే ఒప్పించిన. ప్రస్తుతానికైతే ఎక్కడనో ఎందుకు మన ఊరికే వెళ్దాం, మన తోటనే చూపిద్దాం అని చెప్పేసి మా తోటనే చూపిద్దాం అన్నాడు. సో మా ఊరికైతే బయలుదేరుతున్నాం. సో వచ్చినాక చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే. చూశారు కదా, మీకోసం అని చెప్పేసి మా తోటకు కూడా వచ్చేసినాం మేము. మా తోట లోపలికి అయితే వెళ్తున్నా నేను. లోపల వెళ్ళిన కొద్దీ ఏముంటుందో చూపిస్తా. ఇగో ఇక్కడ రాగానే ఏమో చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి మన ఇది ఏంటి నిమ్మకాయ అనుకుంటాం, మేబీ నిమ్మకాయ, నిమ్మకాయ కాదు, బత్తాయి చెట్టు, అంటే సంత్రకాయలు అంటారు కదా ఆ చెట్టు. పండుగ అయితే ఇగో ఇది సేమ్ సంత్రకాయనే, బత్తాయే, కాకపోతే ఇది దానికన్నా ఇంకా పెద్దది. కాకపోతే ఇది చాలా పుల్లగా ఉంటుందంట, మనం తినలేం. అది ఎందుకు వాడతారు ఎందుకో ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం ఆ రెండు ఒకటే. ఇదైతే మా పనసపండు చెట్టు. దీనికి చాలా కాయలు కాస్తున్నాయి, కానీ ఇంకా పెద్దగా అవ్వాలి. ఇవి చిన్నవి ఉన్నాయి, ఇంకా పెద్దగా అయ్యే టైం ఉంది వీటికి. అయిన వెంటనే మా తోటమాలి దీన్ని తీసుకుపోయి అమ్ముకొస్తాడన్నమాట. అంటే ఒకటేసారి లోడ్ వెళ్తుంది. ఇలాంటి చెట్లు బాగానే ఉన్నాయి, కానీ ఈ చెట్టు మాత్రమే చూపించాను నేను. ఇదేంటి పనస పండు పట్టుకున్నా కానీ ఏం కాదు. మన ఎలా అంటే అది ఇంకా పండు కావాలి, అలాగే ఇంకొంచెం అది డెవలప్ కావాలన్నట్టు, ఇంకా పెరగాలి అది. మీ అందరికీ అక్కడ కొబ్బరికాయ చెట్లు అయితే కనిపిస్తున్నాయి అనుకుంటా. అక్కడికి అయితే వెళ్తున్నా నేను. ఏంటిదంటే నా కళ్ళ ముందే ఒక కొబ్బరికాయ అనేది కింద రాలింది. అది ఎంత పెద్దగా ఉంది ఏంటిది అనేది పోయి చూద్దాం. పెద్దగా ఉంటే తీసుకెళ్ళిపోదాం, లేదంటే వదిలేద్దాం. మ్యాక్స్ మన కళ్ళ ముందు పడ్డది కాబట్టి దాన్ని చూడాలి, దాన్ని పట్టుకోవాలి అనే థాట్ ఉంటుంది కదా. ఇదే అది. చూడండి బాగుందా, దాన్ని ఆ చెట్టుకు పెట్టి కూడా చూస్తా ఎస్థెటిక్ వైస్లా. అదేంటిదంటే ఆ చెట్టుకు దానికి కాంబినేషన్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆడ పెట్టి చూస్తున్నా. ఇవే మా పొలాలు, అంటే ఇది పొలము, అటు చెట్లు, అటు అరటికాయ చెట్లు, అట్లనే కొబ్బరికాయ చెట్లు ఈ పొలం చుట్టూ వేసామన్నట్టు. ఈ పొలం కూడా ఎందుకంటే మేము సన్నబియ్యం తినేంత రిచ్ కిడ్స్ అయితే కాదు. సో ఇది పండించుకొని తింటామన్నట్టు. ఇక ఇటు నుంచి అటు చూస్తే ఏంటిది మీకు గంధం చెట్లు కనిపిస్తాయి, అందుకని చెప్పేసి చూపిస్తున్నా. ఇక్కడ మనకు చూడండి, నేను వాటిని మళ్ళీ చూపిస్తా. ఆ కింద అయితే గంధం చెట్లు ఉన్నాయి, ఇంకో చూడండి అవే గంధం చెట్లు తోట అది. నేను మళ్ళీ అట్లకి వెళ్ళి చూపిస్తాను మీకు. నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇలా వ్యవసాయం చేయాలి అని అనుకోలే, కానీ ప్రస్తుతానికైతే నా స్టేజ్ ఇది కాబట్టి నేను చూపిస్తున్నా. ఎందుకంటే మా నాన్న చేసిన కష్టం నేను చేయకూడదని చెప్పేసి స్టడీ మీద ఫోకస్ చేస్తున్నా నేను. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోవాలి మనం. సో ఈ మా విలేజ్ వైబ్స్ అనేటివి మీకు చూపిస్తున్నా కదా. ఇవన్నీ అవి వరి తెలుసుగా, మనం పండించి తినేది. మనకు రైస్ ఈ నుంచి వస్తాయి, ఇవి అవే. ఇక్కడ ముంగట వచ్చేసి మనకు అరటికాయ చెట్టు ఉంది, కానీ దీనికి అది ఏంటిదంటే కాయలు అనేటివి లేవు, ఇంకా కాలే అవుతుంది. ఏంటిదంటే ఇప్పుడే అది అంటే చెట్టు అనేది ఉంది, కానీ ఇంకా దానికి ఫ్రూట్స్ వచ్చే స్టేజ్ ఇంకా రాలే. దాని టైం వచ్చినప్పుడు దానికి కాయలు కాస్తాయి. ఇంకా వేరే తోట ఉంది దీనిది, కానీ నేను అక్కడికి వెళ్తలేను కాయలు కావట్లే అని చెప్పేసి. ఇంకా వేరే చాలా ఉన్నాయంట. సో మా నాన్న ఉండి మా మామయ్య నన్ను తీసుకెళ్తున్నారు. ఈ రైట్కు ఉంది మా నాన్న, లెఫ్ట్కు ఉంది మా మామయ్య. చూస్తున్నట్టు చూసిర్రా.
అంటే ఏమో తిడుతుంది అనుకున్నారు, కానీ వాళ్ళకి ఇది ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నాను వాళ్ళకి తెలియదు. ఏదో వీడొక పిచ్చోడని అనుకుంటారు. ఇగో ఈయనే మా ఏంటిది తోటమాలి, ఈయననే చూసుకుంటాడు ఇక్కడ అంతా. ఇగో ఇది గంధం చెట్టు, అంటే ఈ చెట్లన్నీ గంధం చెట్లు. అట్లనే మన జామకాయ చెట్టు, గంధం చెట్టు చూడండి, మన మెడిసిన్ తయారవుతుంది కదా ఆ చెట్టు ఇదే. అంటే ఇది తోటనే ఉంది. మా పిల్లలు వచ్చేసరికి ఇది మంచి చెట్టు అవుతుంది, అప్పుడు దీన్ని అమ్ముకోవచ్చు. మా నాన్న వాళ్ళు పెట్టారు, కానీ మా కోసం కాదు, మా పిల్లల కోసం. ఇదంతా అవే. ఇది జామకాయ చెట్లు చూసారు కదా, జామకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికే కదా అన్నిటికీ ఉన్నాయి, చిన్న చిన్న చెట్లకు ప్రతి దానికి ఉన్నాయి. ఎందుకంటే ఇది తోట కదా, తోట కాబట్టి చిన్న వాటికి కూడా ఉంటాయి, చిన్న చిన్న వాటికి కూడా కాయలు కాస్తాయి, చాలా తీయగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇలా తోట చూడాలనిపించింది అనుకో, రండి, మా అడ్రస్ పంపిస్తాను నేను. మీరు వస్తానంటే వీడియో కింద కామెంట్ చేయండి, మేము అడ్రస్ అనేది పెడతాం. చూసారు కదా, ఇవన్నీ గంధం చెట్లే. ఆ చిన్నగా ఉన్నాయి బుడ్డి చెట్లేమో జామకాయ, ఈ పొడుగున్నాయేమో గంధం చెట్లు. జామకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా పండు ఉంటే చూడండి, ఆ పండు అనేటి అసలు తినద్దు ఎప్పుడు కూడా. మనకు ఎట్లా అంటే లోపల పురుగులు వస్తాయి, సో వాటిని తినద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మాదే. మీరు కూడా ఎప్పుడన్నా రండి. ఇంకో ఈ వే ఉందా, ఇందులో ఈ ఏం నాటని ప్లేస్లో మన ఏంటి దోసకాయలు ఉంటుంది చూడండి, పప్పులు వేసుకుంటాం. ఆ దోసకాయ ముక్కలు అనేది వేసిర్రు, అంటే విత్తనాలు వేసిర్రు. సో ఆయన తొక్కకు నేను వచ్చిన వేళ రా అని చెప్పేసి అంటారు. ఇంకో ఇదే ఆ దోసకాయ మొక్క అనేది. కాకపోతే ఇక్కడ మొలకలు వచ్చినాయి, అక్కడేమో మనకు అది ఏంటిది విత్తనాలు అనేది అక్కడ వేసినాం, ఇక్కడేమో మొలకలు వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అవే. ఇది వచ్చేసి మనకు వాటర్ కోసం, వాటర్ సేవేజ్ కోసం. ఏంటిదంటే ఎండాకాలంలో వర్షాలు పడవు కదా, అప్పుడు ఇందులో నుంచే వాటర్ తీస్తారు అన్నట్టు. ఇది స్విమ్మింగ్ పూల్ లాంటిది కానీ కాదు, కానీ లోతు ఏమంటే నార్మల్గా ఉంటుంది. ఆ మొక్కల కోసం ఆ వాటర్ మొత్తం ఇదేనండి. అంటే నిమ్మకాయ తోట, ఈ నిమ్మకాయ తోట ఇదంతా అదే. ఇక్కడ ఏంటిదంటే మా మామయ్య కల్టివేటర్ కొడుతుండు, అంటే ఆ తోట లోపల చెట్ల మధ్యలో ఏంటిదంటే పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ పిచ్చి చెట్లు అనేది తీసేయడం కోసం. మనుషులు తీయలేరు కదా, అందుకని చెప్పేసి ఆ ట్రాక్టర్ని తీసుకొని అదంతా కొడుతుంది అన్నట్టు. ఇదే అది. ఒక రౌండ్ అయితే అడగాలనిపిస్తుంది, ఇస్తాడో లేదో చూద్దాం. ఇది వచ్చేసి దాని మోడు, అంటే లో, మీడియం, న్యూట్రల్, హై. అది వచ్చేసి మన కల్టివేటర్ది. ఇది వచ్చేసి మనం మూవ్ అవ్వడానికి గేర్లు, రివర్స్ ప్లస్ 1 2 3 4 స్టీరింగ్ కూడా ఉంది దీనికి. ఇదే అది. నేను అడగడం ఇవ్వకపోవడమా, ఖచ్చితంగా ఇస్తారు. సో అలా చిన్న ట్రయల్ వేసిన, బాగానే ఉంది, నార్మల్ ట్రాక్టర్ లాగానే ఉంది. కానీ ఇది ఎక్కువ లోడ్ అనేది తీసుకుంటుంది, అలా అని కాదు. కాకపోతే దీని స్పీడ్ కూడా చాలా తక్కువ. ఇది ఫార్మింగ్ వర్క్ కోసం మాత్రమే యూజ్ చేయాలి దీనికి. ఎట్లా అంటే ఇట్లా తోటలు ఉన్న వాళ్ళు, ఫార్మింగ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుంది. వేరే పని కోసం అయితే దీన్ని వాడలేం, ఎందుకంటే దీని కెపాసిటీ అనేది ఫార్మింగ్ కోసం మాత్రమే. ఫైనల్గా అయితే నిమ్మకాయ చెట్టు మీదకి వెళ్ళి నిమ్మకాయలు అయితే దెంగిపోతున్నా, ఎందుకంటే మా చెట్టే కాబట్టి ఏది ఎంత తెంపి వేస్ట్ చేసినా ఎవరేం అనేటోళ్ళు ఉండరు, ఎందుకంటే అదంతా నాదే కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇదే మా జనగాం రైల్వే స్టేషన్. ఎప్పుడైనా రావాలనుకుంటే మెసేజ్ చేయండి, లొకేషన్ పంపిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.